మే నెల వచ్చేస్తోంది అంటే టాలీవుడ్ లో వేసవి సందడి మొదలైనట్లే. ఈసారి కొత్త సినిమాలతో పాటు మన ఫేవరెట్ స్టార్ల రిలీజ్ సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం మే నెలలో రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాలు ఇవే. టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. పుష్ప 2 తర్వాత బన్నీ కనిపించకపోయినా రేసుగుర్రం రిలీజ్ రూపంలో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు. మహేష్ బాబు కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై మెరవడం కష్టమే. జక్కన్న రాజమౌళి చేతిలో పడ్డాడు కాబట్టి ఓవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు తమ హీరోను తెరపై చూడలేకపోతున్నామన్న బాధను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. వారణాసి రావటానికి ఇంకా ఏడాది టైం ఉన్న నేపథ్యంలో రిలీజ్లు వాళ్లకు ఊపిరిపోస్తున్నాయి. అతడు బిజినెస్ మ్యాన్ ఖలేజా ఇప్పటికే థియేటర్స్ లో న్యూ వర్షన్స్ తో సందడి చేయగా నెక్స్ట్ అతిథి రాబోతోంది. మే 29న రిలీజ్ కాబోతోంది. అయితే బీజిఎం కోసం మణిశర్మ రీవర్క్ చేయబోతున్నాడని టాక్. రాజాసాబ్తో డార్లింగ్ ఈ ఏడాది హాయ్ చెప్పినా ఆడియన్స్ కు సాటిస్ఫాక్షన్ కాలేకపోయారు. ఫౌజీ కోసం వెయిటింగ్. అది రావడానికి ఇంకా 8 నెలలు పట్టేట్టుగా కనిపిస్తోంది. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. కానీ ఈ మధ్యలోనే ప్రభాస్ తన కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ డార్లింగ్ తో హాయ్ చెప్పబోతున్నాడు. ఏప్రిల్ 23న 4K వర్షన్ లో రిలీజ్ కాబోతోంది డార్లింగ్. దేవరా హిట్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ తీసుకున్నాడు తారక్. వార్ 2 అంచనాలపై దెబ్బేయడంతో ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న డ్రాగన్ పైనే హోప్స్ పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మూవీ తర్వాత జూన్ 25కి పోస్ట్పోన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ డేట్ కు కూడా రాకపోవచ్చునని తెలుస్తోంది. షూటింగ్ 50% వరకు కంప్లీట్ అయిందట. ఈ లెక్కన తారక్ కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ స్కిప్ చేస్తున్నట్లే. అయితే బర్త్డేకు డబుల్ బొనాన్జా ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఫ్లాప్ అయిన కల్ట్ సినిమాలుగా నిలిచిన ఊసరవెల్లి ఆంధ్రావాలాతో పలకరించబోతున్నాడట. మే 20న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయట. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సంగీతం గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అగ్ర సంగీత దర్శకులు సైతం వరుస విమర్శలు ఎదుర్కోవటం, గతంలో లాంటి క్యాచీ ట్యూన్స్ రావట్లేదన్నది ప్రేక్షకుల ప్రధాన ఫిర్యాదు. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే కొన్ని కీలక అంశాలు కనిపిస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ల పరిస్థితి మిశ్రమంగా కనిపిస్తోంది. ఒకప్పుడు చాట్ బస్టర్ సాంగ్స్ తో థియేటర్లను హోరెత్తించిన దేవిశ్రీ ప్రసాద్, తమన్, అనిరుద్, కీరవాణి వంటి వారు ఇప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. అభిమానులు ఆశించే క్యాచీ ట్యూన్స్ ఇవ్వడంలో వీరు వెనకాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో వస్తున్న చిత్రాలకు ఆశించిన స్థాయిలో మ్యూజికల్ హిట్స్ అందడం లేదు. ప్రస్తుతం ఎస్ఎస్ తమన్ కెరీర్ ఎత్తుపల్లాల మధ్య సాగుతోంది. బాలకృష్ణ తమన్ కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ అనే ముద్ర ఉంది. అయితే అఖండ 2 విషయాల్లో ఈ సక్సెస్ఫుల్ కాంబోకు బ్రేకులు పడ్డాయనే మాట వచ్చింది. మరోవైపు ప్రభాస్ రాజాసాబ్ చిత్రంలోని పాటలు క్యాచీగా లేవంటూ సోషల్ మీడియాలో తమన్ పై భారీగా ట్రోలింగ్ జరిగింది. పుష్ప 2, తండేల్ వంటి చిత్రాల తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కు సరైన మ్యూజికల్ హిట్ దక్కలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి ఆడియో మైనస్ పాయింట్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవిశ్రీ వర్క్ చేసిన సినిమాలకు మరొక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక సౌత్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ విషయానికొస్తే విక్రమ్, జైలర్, లియో వంటి చిత్రాలతో తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారు. కానీ దేవర తర్వాత ఆయనకు సరైన హిట్ పడలేదు. కూలీ, కింగ్డమ్, మద్రాసి వంటి చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. అయినప్పటికీ అనిరుద్ క్రేజ్ తగ్గలేదు. జైలర్ 2, కమల్, రజనీ మల్టీస్టారర్, అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి కూడా ప్రస్తుతం విమర్శలను ఎదుర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లుకు ఆయన ఆశించిన స్థాయిలో క్యాచీ ట్యూన్స్ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మరియు భారీ చిత్రం వారణాసికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలతోనైనా ఆయన తన పాత వైభవాన్ని చాటుకుంటారో లేదో చూడాలి. ఆర్ఆర్ఆర్ ఆ రేంజ్ ఆల్బమ్ కీరవాణి నుండి రాలేదు. మొత్తానికి అగ్ర సంగీత దర్శకులు కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పైనే కాకుండా ప్రేక్షకులు పాడుకునేలా ఉండే పాటలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా జూన్ రిలీజ్ నుండి తప్పుకుందని వస్తున్న వార్తలపై తాజాగా మేకర్స్ స్పష్టతనిచ్చారు.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొదట మార్చి 19న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు జూన్లో కూడా రావడం లేదంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది. జూన్ 4న సినిమా రావడం లేదంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని టాక్సిక్ టీం స్పష్టం చేస్తూ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, చెప్పిన డేట్కు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు. కేవలం పుకార్లను నమ్మి అభిమానులు ఆందోళన చెందవద్దని వారు కోరారు. మరోవైపు యష్ తన క్రేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరిగే సినిమాకాన్ ఈవెంట్కు యష్ హాజరయ్యాడు. అక్కడ టాక్సిక్ చిత్రంతో పాటు ఆయన నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ రామాయణకి సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణలో యష్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు టాక్సిక్ షూటింగ్, మరోవైపు రామాయణ ప్రమోషన్లతో యష్ బిజీగా గడుపుతున్నారు. రావణాసురుడిగా యష్ లుక్ ఎలా ఉండబోతుందో అని అటు బాలీవుడ్ ఇటు సౌత్ సినీ ప్రియులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రమోషన్ల విషయంలో యష్ తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే ఈ రెండు సినిమాలు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న రామాయణ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక భారీ సవాలు ఎదురుకాబోతోంది. జపాన్ గ్లోబల్ హిట్ ఫ్రాంచైజ్ గాడ్జిల్లా కొత్త సినిమా కూడా అదే సమయంలో విడుదలవుతుండటంతో ఐమాక్స్ స్క్రీన్ల కోసం ఈ రెండు చిత్రాల మధ్య యుద్ధం తప్పేలా లేదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ రామాయణ. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే మొదటి ఐమాక్స్ వర్షన్ మూవీగా గుర్తింపు పొందబోతోంది. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో రామాయణ విజయానికి ఇప్పుడు జపాన్ నుంచి ఒక భారీ ముప్పు పొంచి ఉందనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో మొదలైంది. జపాన్ నుంచి రాబోతున్న గాడ్జిల్లా -0 సినిమా ఇప్పుడు రామాయణ మేకర్స్కు పెద్ద తలనొప్పిగా మారింది. 2023లో వచ్చిన గాడ్జిల్లా -1 ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్తో అద్భుతమైన విజువల్స్ అందించి ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకున్న ఆ సినిమాకు ఇది నేరుగా సీక్వెల్. తాజా సమాచారం ప్రకారం ఈ గాడ్జిల్లా చిత్రం కూడా జపాన్ నుంచి వస్తున్న మొదటి ఐమాక్స్ వర్షన్ సినిమాగా ఖరారైంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాను నవంబర్ 6న అంతర్జాతీయంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రామాయణ సినిమా కూడా అదే సమయంలో గ్లోబల్ రిలీజ్కు ప్లాన్ చేస్తుండటంతో ఐమాక్స్ స్క్రీన్స్ కేటాయింపులో పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రేక్షకుల్లో గాడ్జిల్లాకు ఉన్న విపరీతమైన క్రేజ్ వల్ల అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో ఐమాక్స్ స్క్రీన్స్ అధికంగా ఆ సినిమాకే కేటాయించే ఛాన్స్ ఉంది. సుమారు 4,000 కోట్ల రూపాయల బడ్జెట్తో 2 భాగాలుగా రూపొందుతున్న రామాయణ లాభాల బాట పట్టాలంటే ఓవర్సీస్ మార్కెట్, ఐమాక్స్ కలెక్షన్స్ చాలా కీలకం. అటువంటి సమయంలో ఈ జపాన్ గాడ్జిల్లా క్లాష్ ఇవ్వడం రామాయణ నిర్మాతలకు ఊహించని షాక్ అని చెప్పాలి. ఈ బాక్సాఫీస్ పోరులో రణబీర్ కపూర్, రామాయణ అంతర్జాతీయ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి. కాలీవుడ్ విలక్షణ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జిగర్ తాండా, పేటా వంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ డైరెక్టర్ను ఇప్పుడు కాలీవుడ్ అగ్ర హీరోలు కొంతవరకు దూరం పెడుతున్నారనే వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తుంది. కాలీవుడ్లో 1000 కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్స్ అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనకరాజ్, కార్తిక్ సుబ్బరాజ్. కానీ గత ఏడాది ఈ అంచనాలు తారుమారు చేసిన డైరెక్టర్స్ లోకి అండ్ కార్తిక్ సుబ్బరాజ్. లోకి, కూలీ సంగతి పక్కన పెడితే గతేడాది 2 రకాలుగా ఫెయిల్యూర్ టేస్ట్ చేశాడు కార్తిక్. రెట్రోతో దర్శకుడుగానే కాకుండా గేమ్ చేంజర్ రైటర్గాను ఫెయిల్ అయ్యాడు ఈ ఫిల్మ్ మేకర్.
ఈ సినిమాల రిజల్ట్ తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ ను పట్టించుకోవడం మానేశారు స్టార్స్. దీంతో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కు కాస్త గ్యాప్ ఇచ్చి నిర్మాతగా ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అది కూడా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. రానాతో కలిసి నిర్మించిన నీలిరా ఈ నెలలో విడుదలైంది. ఆ మూవీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ తో కలిసి 29 అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. రెట్రోలో కీ రోల్ చేసి విధు, ప్రీతి అస్రాని జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రత్నకుమార్ దర్శకుడు. ఇక కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే స్టార్ హీరోస్ అతన్ని లైట్ తీసుకోవడంతో ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ ప్లాన్ చేసుకున్నాడు. దానికోసం కథ ప్రిపేర్ చేసుకున్నాడు. షూట్ పూర్తి చేసి ముందుగా థియేటర్లలో కన్నా ఫిల్మ్ ఫెస్టివల్ కు పంపించాలని అనుకుంటున్నాడు. కానీ ఈ ఇండిపెండెంట్ మూవీపై నో అప్డేట్. సినిమా చేస్తున్నాడో లేదో కూడా క్లారిటీ లేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం బరీ షూటింగ్ లో ప్రమాదం జరిగిందనే వార్త మెగా అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం బరీ సినిమా కోసం భారీ యాక్షన్ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో వరుణ్ తేజ్ కు స్వల్ప గాయమైందని సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది పెద్ద ప్రమాదమేమీ కాదు. షూటింగ్ సమయంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల వరుణ్ తేజ్ కు గాయం తగిలినట్టు తెలుస్తోంది. చిత్ర యూనిట్ వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు ఆయనకు కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని చెప్పడంతో ప్రస్తుతం షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన గని తర్వాత వరుణ్ తేజ్ మళ్లీ ఒక స్పోర్ట్స్ డ్రామా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు.